ఎక్కువ దూరం నడిచినప్పుడు కాలి పిక్కలు పట్టేయటం, నొప్పిగా అనిపించటం మనకు అనుభవమే. అయితే కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తుంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. వయసు పైపడుతుందని, మోకాళ్ళ నొప్పులు మొదలైపోయాయని భావిస్తూ ఇలాంటి పిక్క నొప్పుల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, తేలికగా తీసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలాంటి పిక్క నొప్పుల వెనుక కొన్నిసార్లు ప్రమాదకరమైన పీవీడీ జబ్బు కారణంగా ఉండే అవకాశం ఉంది. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్గా పిలిచే ఈ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏంటి? పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే మన కాళ్ళల్లో రక్తనాళాలు ఉంటాయి కదా, ఆ రక్తనాళాల్లో బ్లాకులు రావడం, వాటిని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఇలానే మన బాడీలో ప్రతి ఆర్గాన్కి రక్తనాళాలు ఉంటాయి. లైక్ గుండెకి రక్తనాళాలు ఉండడం, బ్రెయిన్కి రక్తనాళాలు ఉండడం, అలాంటివే మన కాళ్ళల్లో కూడా రక్తనాళాలు ఉంటాయి. ఒకవేళ బ్రెయిన్కి, హార్ట్కి అట్లాంటి వాటిల్లో బ్లాకులు రావడం వల్ల ఏమవుతుందంటే స్ట్రోక్ రావడం కానీ, లేదంటే హార్ట్ అటాక్ రావడం ఉంటుంది. అదే కాళ్ళల్లో రక్తనాళాల్లో బ్లాక్ అవ్వడం వల్ల సంభవించే నెక్స్ట్ సిమ్టమ్స్ని వాటిని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజెస్ అని అంటాము. పిఐడి ఎందుకు వస్తుంది? ఎవరికి వస్తుంది? వయసు పెరిగే కొద్దీ ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక డయాబెటిక్ ఉన్న పేషెంట్స్లలో వాళ్ళల్లో వస్తుంది. ఇంకా స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల కూడా, చాలా కాలం నుంచి స్మోకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ కాళ్ళల్లో బ్లడ్ గట్టిగా అవుతుంది. దానివల్ల మన కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇదే కాకుండా హైపర్ టెన్షన్, లైక్ బీపీ కూడా కంట్రోల్ లేకపోవడం, వీటన్నిటి వల్ల ఈవెన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే బ్లడ్ అంతా కొంచెం గట్టిగా అయిపోయి అవన్నీ బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. పిఐడి లక్షణాలు ఎలా ఉంటాయి? నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో నొప్పులు రావడం స్టార్ట్ అవుతుంది. అది ఎంత దూరం నడుస్తున్నాం అనేది ఫస్ట్ కొంతమందిలో ఏముంటుందంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్ నడిచేటప్పుడు నొప్పి స్టార్ట్ అవుతుంది. లైక్ 1 కిలోమీటర్ అట్లాంటిది. అది స్లోగా బ్లాక్ ఎక్కువ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఈవెన్ 100 మీటర్లు కూడా నడవలేని స్టేజ్ వస్తుంది. ఇది ఫస్ట్ సిమ్టమ్. ఇంకా ఇది నెక్స్ట్ ప్రోగ్రెస్ అవుతూ ఎట్లుంటుందంటే ఈవెన్ నైట్ టైం పడుకోలేనంత నొప్పిగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్టేజెస్ ఏమవుతాయంటే కాళ్ళల్లో గ్యాంగ్రీనస్ అవుతాయి. గ్యాంగ్రీన్ అంటే ఏంటంటే కాళ్ళల్లో మనకు బ్లాక్ కలర్ అవ్వడము, అది మళ్ళీ కాలంతా పాడైపోవడం అట్లాంటివి జరుగుతాయి. ఆ సమయంలో కాలంతా డెడ్ పార్ట్ ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్మెంట్ చేసినా అంత ఎక్కువ బెనిఫిట్ ఉండకపోవచ్చు. పిఐడితో తీవ్రస్థాయి సమస్యలు ఏవైనా ఎదురవుతాయా? పిఐడిలో మనకి ఏమవుతుందంటే పుండ్లు పడతాయని చెప్పే కదా. స్టార్టింగ్లో పుండ్లు ఎక్కడ పడతాయంటే కాళ్ళల్లో ఫింగర్స్ ఉంటాయి కదా మన కాళ్ళ వేళ్ళు, అక్కడ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అవి స్లోగా మనకి ఏమైతే ఆ పుండు మానాలంటే బ్లడ్ సర్క్యులేషన్ ఖచ్చితంగా కావాలి. బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ కావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ పుండు అంత ఈజీగా మానదు. దానివల్ల స్లోగా ఫింగర్స్ మీద, వేళ్ళ మీద పడిన పుండ్లు స్లోగా పైకి పాకడం వల్ల ఎంటైర్ కాలుకంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదొకటి. ఆ కాల్ వరకు అంతా స్ప్రెడ్ అయ్యే పుండ్లు ఫామ్ అవ్వడం వల్ల వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే కాళ్ళంతా గ్యాంగ్రీనస్ చేంజెస్ అని అంటాం. గ్యాంగ్రీన్ అంటే కాలంతా చచ్చిపోయి బ్లాక్ కలర్గా అయిపోవడం. ఆ టైంలో మనకి ఏమవుతుందంటే ఆ కాలంతా పనికి రాకుండా వెళ్తుంది. పిఐడిని ఎలా నిర్ధారించుకుంటారు? వీటిని మనం నిర్ధారించుకోవడానికి డాప్లర్ స్కాన్ చేస్తాం. డాప్లర్ స్కాన్ అంటే మనకి ఏంటంటే కాళ్ళలో రక్తనాళాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ ద్వారా చేసేది డాప్లర్ స్కాన్. వాటిలో మనకి బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకుంటాం. ఇది ఇనిషియల్ టెస్ట్ అనమాట, స్క్రీనింగ్ టెస్ట్. వీటిలో మనకి ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ చేసుకొని ఎంత లెంత్ ఆఫ్ బ్లాక్ ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం నెక్స్ట్ స్కాన్స్లు వేస్తాం. లైక్ సిటీ స్కాన్, సిటీ యాంజియోగ్రఫీ కానీ లేదంటే ఎంఆర్ యాంజియోగ్రఫీ కానీ చేస్తాము. ఒకవేళ ఇది నెక్స్ట్ స్టేజ్. ఇంకా తెలుసుకోవాలి అనేది ఉంటే డిఎస్ఏ యాంజియోగ్రామ్. డిఎస్ఏ యాంజియోగ్రామ్ అంటే డైరెక్ట్గా కాళ్ళలో రక్తనాళాలకి హోల్ చేసి కొంచెం మందు ఇచ్చేసి చూస్తామన్నమాట ఎంత లెవెల్ బ్లాక్ ఉంది అనేసి. పిఐడికి చికిత్స ఎలా ఉంటుంది? సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఫస్ట్ అర్లీ స్టేజెస్లో మనకి ఏమవుతుంది, కాళ్ళలో నడిచేటప్పుడు మాత్రమే నొప్పి వస్తుంటుంది కదా. ఆ సమయంలో జస్ట్ మెడికల్ లైక్ మందులు పెట్టడం వల్ల చాలామంది పేషెంట్స్లలో ఇంప్రూవ్మెంట్ జరుగుతుంటుంది. మెడిసిన్స్ వాడడం వల్ల, స్మోకింగ్ స్టాప్ చేసి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ వీటన్నిటిని చేసుకోవడం వల్ల అర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజ్లో మనకు సిమ్టమ్స్ బాగానే ఇంప్రూవ్మెంట్ అవుతాయి. వాళ్ళకి ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది, అదే రాత్రిపూట పడుకునేంత లేకుండా ఈవెన్ ఖాళీగా
కూర్చున్నా కానీ నొప్పి ఎక్కువ ఉండడము, లేదు పుండ్లు పడుతున్నాయి, ఆ పుండ్లు మానలేదు అంటే ఆ టైంలో మన కాళ్ళలో బ్లాక్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బ్లాక్స్ని ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఈ బ్లాక్స్ని ఓపెన్ చేయడం ఏదో 2 రకాలు ఉంటుంది. ఒకటి ఓపెన్ సర్జరీ అన్నా చేయొచ్చు, లేదు అంటే కీహోల్ ద్వారా లైక్ ఎండోవాస్కులర్గా చేస్తామన్నమాట. ఎండోవాస్కులర్ అంటే ఏంటంటే మనం హార్ట్కి స్టంట్ ఎట్లా వేస్తామో అలాంటి టైపే కాళ్ళల్లో కూడా రక్తనాళాలకి ఇంజెక్షన్ చేసేసి డైరెక్ట్గా రక్తనాళాల్లోకి వెళ్ళేసి బ్లాక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి ఏదైనా స్టంట్ పెట్టే చేస్తాం. కాళ్ళల్లో రక్తనాళాల్లో కూడా స్టంట్ పెడతాం. అది లేదు అంటే ఇంకోటి ఓపెన్ సర్జరీ ఉంటుంది. ఓపెన్ సర్జరీ అంటే బైపాస్, మనకి బ్లాక్ ఎక్కడ ఉందో ఆ బ్లాక్కి పైకి కిందికి మధ్యన మనం ఒక బైపాస్ గ్రాఫ్ట్ పెడతాం అనమాట. పిఐడిని నివారించుకోవచ్చా? నార్మల్గా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ డయాగ్నోస్ అయ్యే టైంలలో వీళ్ళకి హార్ట్ వెజల్స్ కూడా బ్లాక్ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వీళ్ళందరిలో మనకు అవన్నీ ప్రివెంట్ చేసుకోవడం కోసం మంచిగా డైలీ ఎక్సర్సైజ్ చేయడం కంపల్సరీగా ఉంటుంది. తర్వాత స్మోకింగ్ ఏదైతే ఉందో స్మోకింగ్ 100% స్టాప్ చేయాల్సి వస్తుంది. స్మోకింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కానీ లేదంటే హార్ట్ అటాక్ రావడం కానీ. ఈ స్మోకింగ్ తర్వాత షుగర్ ఏదైతే ఉందో షుగర్, బీపీ అవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా కొలెస్ట్రాల్ ఏవైతే ఉందో కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ పెట్టుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో వాటిని నివారించుకోవచ్చు. లేదు అర్లీ స్టేజ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ అవి కూడా కొంచెం మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తాయి. ఈవెన్ సర్జరీ వరకు పోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇలా మనం సిమ్టమ్స్ మనం మంచి పద్ధతులు పాటించడం వల్ల. కొద్ది దూరం నడిచినా పిక్కలు పట్టేస్తున్నప్పుడు, కాళ్ళు గుంజుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పరీక్షలు చేయించుకోవాలి. పీవీడీ జబ్బును త్వరగా పసిగట్టడంతో పాటు అంతే త్వరగా చికిత్స తీసుకోవాలి. అప్పుడే పీవీడీ జబ్బు నుంచి పూర్తిగా బయటపడొచ్చు.